వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కలర్ ఫ్రేమ్స్. సో ఈరోజు మన ముందుకు వస్తున్న సినిమా రీసెంట్గా ఏదైతే ట్రైలర్ వచ్చిందో అది కొంచెం టచింగ్ అనిపించింది. సో ఆ రీసెంట్గా చూసిన ట్రైలర్ చూసాకనే నేను ఈ సినిమాకి రావాలని డిసైడ్ అయ్యాను. నాగ చైతన్య గారు సమంత గారు మ్యారేజ్ అయిన తర్వాత ఆన్ స్క్రీన్ ఫస్ట్ టైం ఎదురుపడుతున్నారు కదా, సో ఆ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? అట్లానేం లేదు. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్టోరీ, ఇన్స్పైరింగ్ స్టోరీ. బికాస్ యూత్కి ఒక మంచి మోటివేషనల్ మెసేజ్ లాగా ఏమన్నా ఈ సినిమా ద్వారా దొరికితే బాగుంటుంది. అండ్ యాక్చువల్గా చాలామంది ఫ్యాన్స్ కూడా కంప్లైంట్ చేసేది ఏంటంటే నాగ చైతన్య చాయిస్ ఆఫ్ స్టోరీస్ మంచిగా సెలెక్ట్ చేసుకోవట్లేదు అని. సో ఇది కూడా అలాంటిది అనుకున్నా, కానీ రీసెంట్గా చూసిన ట్రైలర్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. బాగుంటుందన్న, చాలా హోప్స్ ఉన్నాయి మూవీ మీద. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వస్తుంది కదా సమంత అండ్ నాగ చైతన్య కాంబినేషన్. సో సూపర్గా ఉంటుంది మూవీ. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతున్నారు? ఆఫ్ స్క్రీన్లో బెస్ట్ కపుల్ కదా, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ కూడా ఇప్పుడే వాళ్ళ కాంబినేషన్ బాగుంటుంది. ఏమై చేసిన తర్వాత ఈ మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శివ నిర్వాణ గారు నిన్ను కోరి తర్వాత ఈ సినిమా చేస్తున్నారు కదా, ఓకే. సో ఆ నిన్ను కోరి అందుకున్న అంత మార్క్ని అందుకుంటుందా? ఈజీగా అందుకుంటుంది అన్న. ఎందుకంటే మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి కూడా. సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఈజీగా అందుకుంటుంది మూవీ. సమంత, నాగ చైతన్య, శివ నిర్వాణ ముగ్గురు ఎవరి కోసం వచ్చారు? సమంత, నాగ చైతన్య బోత్. థ్యాంక్ యూ భయ్యా, ఇంకా చూడలేండి. అదే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే బాగుంటుంది యాక్చువల్గా. సమంత నాగ చైతన్య మూవీ అంటే కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా చేసేవే మనం సినిమాలో వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా చూసాం మనం. ఇలా బాగుంటుందని అనుకుంటా. శివ నిర్వాణ అంటే నిన్ను కోరిలో చాలా డైరెక్టర్ సింపుల్గా చూపించాడు అనమాట. వాళ్ళ లవ్ స్టోరీస్ ఏదైనా ఉంటే ఎమోషన్ సెన్స్ బాగుంటుందని చెప్తున్నారు. అలా బాగుంటుంది. రియల్లీ వెయిటింగ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ అందరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్లో ఉన్నారు. సో ఇంకా ఈగలీ వెయిట్ చేస్తాం ఎలా ఉండబోతున్నాను మూవీ అంతే. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం, చూసిన తర్వాత చెప్తాను. ఇంకా ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్ బట్టి దాన్ని బట్టి నేను ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూసిన తర్వాత ఐ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, దెన్ ఐ విల్ డిసైడ్. సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని అంటే నాగ చైతన్య గారు సమంత గారు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది. కెమిస్ట్రీ కంటే ఎక్కువ అంత పెయినే ఎక్కువ ఉంది వాళ్ళ క్యారెక్టర్స్లో. సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ షో ఇప్పుడే స్టార్ట్ అయింది. షో పూర్తయిన తర్వాత జనాలు ఎలా ఫీల్ అయ్యారు, సినిమా ఎలా ఉందో మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.